నిజం అసలు మా హౌసెస్ అనేది డిస్టర్బెన్స్ లేదు అసలు యాక్చువల్గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్ అయినా అసలు మీరు చూడకుండా డిస్టర్బెన్స్ లేదు సార్ అయినా అసలు మీరు చూడకుండానే ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు అట్లా మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో అల్లికి హరిశన్నరావు గారికి నమస్కారం సార్. ఇది మేము ఒక 2-3 months నుంచి సఫర్ అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే పోతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ చేస్తాము, మీది ఇదే ఉంది ఇది ఉందని పెట్టేస్తే భయభ్రాంతాలు గురయ్యాం. నిన్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది. అప్పుడు అసలు సీనియర్ అసలు మిడిల్ క్లాస్. మేము గండిపేట సైడ్ నుంచే వచ్చామండి. ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ అయినవి అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది. ఈ బఫర్ జోన్ అంటున్నారు, మాకు అసలు తెలియదు. మేము ఇల్లు కట్టుకుని 27 years అయింది సార్. 27 years నుంచి మేము అన్ని లేఅవుట్లు మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది. ఏది ఆక్రమణలు లేవు, ఇంకోటి లేవు, ఏమీ లేవు సార్. అక్రమాలు లేవు, ఆక్రమణలు లేవు సార్, ఏమీ లేవు. లీగల్గా ఉన్నాం. గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు 27 years నుంచి ఉంటున్నాం మేడం. మేడం మీరు వచ్చారు మా కాలనీకి మీరు. అయితే ఇప్పుడు సడన్గా ఇదేదో బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాము, మీ కూలగొట్టేస్తాం, రాత్రికి కూలగొట్టేస్తాం అనే మాటలు వింటుంటే, ఈ వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్. ఈ 27 years నుంచి మేము పడ్డ కష్టం సార్. మేము ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్. మేము అంత ఆనెస్టీగా నిజాయితీగా మేమున్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు? ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్? నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 2 years 3 years అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం. ఈ హ్యాపీనెస్ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి? మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం? అది తోచట్లేదు మేడం. బాధపడద్దు, వేర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. మిమ్మల్ని ఎట్లా కానిస్తాం, బాధపడద్దమ్మా. తోచట్లేదు. మీ సహకారం కావాలి మేడం సార్, మీ సహకారం కావాలి. మీరు మూసీ సుందరీకరణ చేయండి సార్, దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇళ్ళు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డును పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి? ఏం చేస్తారండి? మాకు మూసీ సుందరీకరణ చేయండి. అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి, నీళ్లు డీప్నెస్ పెంచండి, మూసీది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం, మీతోనే ఉంటామండి. అది సార్, ఇది మా ఆవేదన. ఎవరన్నా ఒక్కరు నిలబడి దగ్గర పోయి మాట్లాడండి. సంబడి హోల్డ్ ద మైక్. కూర్చో. థ్యాంక్ యూ అండి. మేము ఈ హైదర్షా కోట్ విలేజ్ దగ్గర నుంచి వచ్చాము. థ్యాంక్ యూ మీ రాజకీయ నాయకులు కేటీఆర్, కేసీఆర్ అందరు థ్యాంక్ యూ వెరీ మచ్. పాదాభి నమస్కారాలండి. మేము ఎంతో కష్టపడి, నాకంటూ ఒక డిజబిలిటీ ఉంది సార్. మేము లోన్స్ ఎలా కడతామంటే ఎంత సిన్సియర్గా, ఒక్కసారి కూడా సిబిల్ స్కోర్ పడిపోకుండా అంత సిన్సియర్గా. మేమే విజయమాల్య అనుకున్నారా లేకపోతే ఇంకెవరు అనుకున్నారు, ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పే చేస్తాము, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాము, ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్. మేము గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా కాదు, గవర్నమెంట్ని ఎప్పుడు మోసం చేయలేదు. మేము మా దగ్గరకు వచ్చి నా సంగతి నేను చెప్తున్నా. ఫస్ట్ నేను ఎన్నాళ్ళు పని చేస్తానో కూడా నాకు తెలియదు. ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం. ఎందుకంటే నా కుటుంబం అప్పుల పాటు పడిపోకూడదు, నేనేమైనా అయిపోతే. ఓకే, ఆ విధమైన థింకింగ్లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్ నా శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది సార్. ఓకే, మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోయింది. వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ ప్రాపర్టీస్ అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని. మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీం ఉంటుంది కదా సార్, టెక్నికల్ టీం బ్యాంక్లోని వాళ్ళు టెక్నికల్ టీం అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి.
వెరిఫై చేస్తారు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారు. కరెక్ట్ లేఅవుట్ నెంబర్లో ఉందా లేదా అని చూస్తారు. ఒక లీగల్ అడ్వైజర్ ఏం చేస్తారు, ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి. నాకు ఎస్బీఐ నుంచి లోన్ వచ్చింది. ఓకే, అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం, గుడ్డి నమ్మకం. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్యతరగతి లో ఉన్న ఇన్నోసెంట్ కన్జ్యూమర్కి ఉన్న నమ్మకం ఎస్బీఐ. ఓకే, మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి, మంచిగా ఉంది ప్రాపర్టీ, చాలు ఇంకెంతకన్నా ఏం కావాలి, మేము ఏదో కొద్ది గొప్ప కట్టగలం, నా శాలరీ అంతా దానికి వెళ్ళిపోతుంది, ఇంకా నేనేం చేయగలను, హ్యాపీ కదా అని చెప్పి కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థ, అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ఫెయిల్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు, టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు. ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు, ఓకే, ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరండి, ఒక అక్రమం చేయగలరండి. ఇది వ్యవస్థ లోపం కదా. ఒక వ్యవస్థ లోపం వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి పేదలో ఉన్న పర్సన్కి ఎలా శిక్ష వేస్తారండి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో, లేదా నార్త్ కొరియాలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా సార్? మేము ఎంత కష్టం చేసి సంపాదించుకున్నాం సార్ ఈ ఆస్తి, మా పిల్లల కోసం మేము చూస్తున్నాము, అంతేగాని మేము అన్యాయం చేయట్లేదు. మాకు ఇది మేము అక్కడి నుంచి కదిలేదు సార్. లేదు సార్, కావాలంటే మీకు ప్రభుత్వానికి మేము ఎగనెస్ట్ కాదు, ఏ పార్టీకి మేము అదేవిధంగా మేము చేతులెట్టి అందరి కాళ్ళకి మొక్కేది ఒకటే. మాకు కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులరైజ్ చేయండి, మళ్ళీ ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఏదో పెట్టండి, మళ్ళీ ఒక 2 lakhs 3 lakhs ఎంత పెడతారు కదా మీరు, 1.5 lakh పెట్టండి, అందరూ పే చేస్తారండి, అందరూ పే చేస్తారు. ప్లీజ్ దయచేసి నన్ను ఆపద్దు, అందరూ పే చేస్తారు. మీకు గవర్నమెంట్ కూడా సంపాదన వస్తుంది కదండి. మీరు బ్యూటిఫికేషన్ పెట్టి, ఇప్పుడు బ్యూటిఫికేషన్ పెట్టి ఏం చేస్తున్నారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్లు మళ్ళీ కడతారంట. అంటే ఇక్కడ బిల్డింగ్లు లేపేసి ఇంకో బిల్డింగ్లు అదేమండి, ఇదేంటి సార్ ఇది? ఎక్కడో అక్కడ అండి థేమ్స్ రివర్ అంట. ఆ థేమ్స్ రివర్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంతమంది జనాభా, ఇక్కడ ఎంతమంది జనాభా? ఒక హైదరాబాద్లో ఇన్ని వేల మంది, కోటి మంది ఉన్నారు జనాభా, ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వలేదు, ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. మేము 93లో మా ఫాదర్ అక్కడ ల్యాండ్ కొన్నారు. 2003లో ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి అక్కడ ఉన్నాం. మేము అప్పుడు మేడం అక్కడికి వచ్చినప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్కి దానికి అక్కడంతా మేము వెనకాల ఉంటుండే ఆ టైంలో. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి అన్ని లీగల్ చెక్ పాయింట్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాము. బ్యాంక్ లోన్లు తీసుకున్నాము. అలాగే ఇప్పుడు అందరూ చెప్పిన పాయింట్స్ అవి కూడా అన్నీ తీసుకున్న తర్వాత సార్ మాది మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాం. ముందు ఫాదర్ తీసుకున్నారు, తర్వాత నేను లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకున్నాను. 40 lakhs పైన ఉంది సార్ నా లోన్. సో ఇప్పుడు అది కట్టుకుంటూ అది ఇంకా ఈఎంఐలే కడుతున్నాము. సడన్గా ఈ బఫర్ జోన్ లిమిటేషన్ పెంచేసి మేము 93లో తీసుకున్నప్పుడు అసలు ఎఫ్టీఎల్ లిమిట్సే లేవు సార్. తర్వాత 2002లో వచ్చినాయి, తర్వాత 2012లో వచ్చినాయి. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వీటన్నిటిని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేసి పాత వాటికి అన్నిటికీ కూడా అప్లై చేస్తామంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో మా వైఫ్ మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం ఉన్నారు కదా, सभी को नमस्कार। मैं आर्मी पर्सन हूँ। मैं आप लोग को तो मालूम है कि आर्मी वाला कैसे जीता है, किस हाल में जिया है। कारगिल लड़ाई लड़के संसद भवन का था, वहाँ पे भी लड़के वो लोग तो कारगिल जेंट्स तो वहाँ रहते, लेकिन लेडीज़ कैसे जीती है छोटे छोटे बच्चे लेके, वो तो मालूम ही है ना। तो उस पूरे ज़िंदगी का कमाई मैं यहाँ घर में लगा दी, वो भी पूरा जांच पड़ताल होने के बाद 3 महीने लग गए थे पूरे पेपर के जांच में। तो मेरा घर अनलीगल कैसे है? लीगल ही है ना। उस टाइम परमिशन नहीं देना। हमारे पास पानी बिल है, बिजली बिल है, टैक्स है, हाउस लोन है, सब मैं दे रही हूँ। यहाँ पूरी ज़िंदगी का कमाई दे के छोटे छोटे बच्चे को लेके मैं यहाँ शिफ्ट हो गई। सुने कि हैदराबाद बहुत अच्छा है, इसलिए मैं यहाँ आई कि हमारे बच्चे का भविष्य अच्छा बनेगा पढ़ के, और हमारी पोस्टिंग यहाँ आई, तभी हमारा ये हैदराबाद नसीब में आया। उसके बाद आज हमें कहते हैं कि ये इनलीगल है। ये कैसे इनलीगल है? इनलीगल होता तो उसी टाइम हमें नहीं देना था। 3 महीने पेपर पूरा छानबीन, LIC लोन दिया है हमारा, हम पूरे ज़िंदगी में टैक्स पे किए हैं। अभी हाउस टैक्स पे कर रहे हैं, बिजली बिल, घर का बिल, कितना मुश्किल से हम लोग बच्चे को पढ़े। पूरी जनता, सभी के पास मुसीबत है, मेरे पास नहीं है, सारे के पास मुसीबत है। सारे छोटे छोटे बच्चे लेके, ये मेरा मुसीबत नहीं है, हम सबका मुसीबत है।
तो आज जो कह रहे हैं कि हमारे मुसी रिवर का हम सौंदर्यीकरण करना है, उसके लिए करना, उसके लिए मैं नहीं करूँ, उसके लिए भी सपोर्ट करती हूँ, लेकिन बट इतनी जो जनता है उसको घर से, किसी को घर से बेघर नहीं करना है, यही हमारी पर्पस है और कुछ भी नहीं है। आप लोग से यही हेल्प मैं चाहती हूँ। थैंक यू। సార్ మేడం చెప్పినట్ల ఇక్కడ చాలా బాధపడుతున్న వాళ్ళు ఆడోళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు. మేము చెప్పలేకపోతాము, ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము. సార్ నా పేరు కమల్ కిషోర్ నాయుడు అండి. I have lived in UK for 10 years. I have seen things. I understand how London is operating and the administration there. We have come to India to have a better life, to, get more opportunities, bring more opportunities to India, bring some employment here. I'm a MD of an IT company here, and we built a house around 10 years back. We did our due diligence. The Hydra Commissioner is saying, have you done your due diligence or not? We have done our due diligence. Do you think the 10,000 people sitting here don't have a knowledge of what is due diligence? They all do. They are all educated. I have a double master's. I understand how due diligence is done. If the standards change over time, after 10 years, should the common man suffer? Should be prospective, not retrospective. Exactly, sir. Right? That's the point. You want to make some changes? We are up for development. We want to continue supporting development across Hyderabad. Hyderabad has got an image, and we want to improve it. We want to be the contributor to this image, right? But not in this way. You destroy our houses, you destroy our families, you destroy our children's education and their future. You pull us down by too straight up. We have come to a stage by hard work of our parents and ourselves, right? We put in 15 years each. My parents have, spent hundreds and thousands of rupees for our education. We have spent so much of money for our children's education. We have become a middle class income family now. You're dulling us down to a lower middle class family. Is that development? Is that the development of the 10,000 people or 50,000 people that you're talking about? And I have a question for Mr. Rahul Gandhi as well, through this medium. You talk about constitution. What kind of a law that you're following today? Is that the legal process? Why is there no transparency? Okay? How do you want to operate in a state like Telangana, expecting that you will win in Maharashtra and